పరలోక రాజ్యం కోసం. పరలోక రాజ్యం యొక్క పౌరుడు కనుక నువ్వు పరిగెత్తాలి. అందుకని పక్కెళ్ళిపోయారు చాలామంది. వాళ్ళు ప్రభా పక్కెళ్ళిపోయిన వాళ్ళు ఎలా ఉంటారో చెప్తాను చూడు. పక్కెళ్ళిపోయే వాళ్ళు ఎలా ఉంటారంటే, ప్రభా ఈ ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు నన్ను కాపాడండి, తర్వాత నా బిడ్డలను కాపాడండి, తర్వాత ప్రభువా భోజనాలకి సరిపడా డబ్బులు ఇవ్వండి, తర్వాత నాయన ఇంకా ఇవి చేయండి, వాళ్ళని కాపాడండి. 5 నిమిషాలు ప్రార్థన చేస్తే 4.5 నిమిషాలు వాళ్ళ కోసమే ప్రార్థన చేస్తాను. ఒక అర నిమిషం నన్ను ఆత్మీయంగా నడిపించను అని అంటారు, లేదా అనరు. ఎవరు కూడా ఆత్మీయంగా నన్ను నడిపించను నాయన, నీకు ఇష్టమైన బిడ్డగా జీవించేలాగా చేయి ప్రభువా, నీ చిత్తం ఏంటో నా ఏళ్ళ జరిగించి ప్రభువా, నన్ను ఎందుకు సృష్టించుకున్నావు, నేను ఎలా నడవాలి ప్రభువా, నేను సేవకు ఎలా సహకరించాలి, నీ కొరకు నేను ఎలా బ్రతకాలి, ఎక్కడైనా పడిపోతున్నానా, ఎక్కడైనా తొలగిపోతున్నానా, నన్ను సరిగా నడిపించు. ఇది చేయరెవరు అంటే 5 నిమిషాల ప్రార్థనలో 4.5 నిమిషాలు నీ అవసరాల కొరకు, నీ భవిష్యత్తు కొరకు, నీ ఫ్యూచర్ కొరకే చేస్తావు. ఒక అర నిమిషం, పావు నిమిషం 2 మాటలు ఏమంటావు అంటే, ప్రభా నీకు ఆయాస్కరమైన మార్గం ఏమైనా ఉంటే తీసి అంటావు తప్ప, ప్రభా నీకు ఇష్టమైన మార్గం నడిపి నన్ను ఆత్మీయంగా నడిపించు. 5 నిమిషాల ప్రార్థనలో 1 నిమిషమే నీ కోసం చేసుకోవాలి. మిగిలిన 4 నిమిషాలు నువ్వు ఆత్మీయంగా ఎదగడానికి, దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవడానికి చేయాలి. అది నిజమైన పరుగు పందెంలో ఉన్నాడు. వీళ్ళు 4.5 నిమిషాలు వాళ్ళ కోసం చేసేవాళ్ళు పరుగు పందెంలో లేరు. వాళ్ళు సైడ్ పక్కెళ్ళిపోయారు. వాళ్ళకి ఏమంటే పరిగెట్టలేని వాళ్ళకి ఏమీ పోరాటాలు ఉండవు, వాళ్ళకి శ్రమలు ఉండవు, వాళ్ళకి కష్టాలు ఉండవు, వాళ్ళకి చెమట పట్టదు. పరిగెత్తినాడు హాయిగా గ్యాలరీలో కూర్చున్నాడు, అతను సైడ్ కూర్చున్నాడు, అతనికి ఏముండదు, హాయిగా ఈ చెకోడీలు తింటా కూర్చుంటాడు. నేనేమన్నానంటే, మీకు ఏ విధమైనటువంటి భారం కానీ, బాధ్యత కానీ, పరుగు పందెంలో సరైనటువంటి విధానం కానీ మీరు వెళ్ళటం లేదనంటే మీరు సైడ్కి వెళ్ళిపోయారేమో కదా. అసలు మీరు రేసులో ఉన్నారా లేదా నా క్వశ్చన్. ఏమన్నా మీరు పరిగెత్తుతున్నారా, బాగుగా పరిగెత్తుతున్నారా, మీరు గురి వద్దకే పరిగెత్తుతున్నారా మీరు? నేను ఇప్పుడు 3 చెప్పానండి. ఒకటి ఏంటంటే, పరిగెత్తే వాళ్ళు బరువు తగ్గించుకోండి అంటే, బరువు తగ్గించుకోండి ఏళ్ళ నుంచి డ్రింక్స్ తాగుతామా, అది మాట్లాడట్లేదు. ఆత్మీయ బరువు తగ్గించుకోమన్నారు కదా అని రాత్రులు అన్నం తింటాం మానేసని ఇది నేను అంటలేదు. అదే దానికి ఎలాగ అన్నం మానేస్తావో దీనికి కూడా అలాగే వాక్యం చదవటం, పరిశుద్ధంగా చదవడం. ఏ పాపం అనే బరువు సులువుగా చిక్కులు పెట్టే పాపము, రెండవది ఈ సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని తొలగించుకో. మూడవది, నువ్వు అసలు రేస్లో ఉన్నావా, సైడ్కి వెళ్ళిపోయావా, రిలాక్స్ అయిపోయావేమో, ఇంకెంత చాలు, నేను ఇంక పరిగెట్టలేను. కొంతమంది సత్యానికి పరుగు పందెంలో పక్కెళ్ళిపోవడం అంటే చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చూడండి. మీరు బాగుగా పరిగెత్తుచుంటురి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు. బాగా పరిగెత్తుతున్నారు కానీ కొంతమంది మిమ్మల్ని అడ్డగిస్తున్నారండి. దారిలో అశ్వని నా చెప్పు అనుకుంటా కదా, షూలో ఏం పెట్టారు, మేకులు పెట్టారు అనేది ఏదో తీశారు కదా మన వాళ్ళు, రియల్ స్టోరీ నుంచి. కొంతమంది సత్యమునకు మన బాగా పరిగెత్తున్న మధ్యలో బాగుగా పరిగెత్తున్నప్పుడు అడ్డగిస్తారు. కొంతమంది పక్కోడు విజిల్ చేసి పిలుస్తాడు. మనము పరుగు పందెమందు ఎవరిని ఓడించాలి, ఎలా పరిగెత్తాలో చెప్తున్నాను. ఎవరిని ఓడించాలంటే యు ఫైట్ విత్ 2 Sలో. ఏంటి తెలుసా? సిన్, పాపంతో పోరాడాలి, సాటాన్తో పోరాడాలి. 2 S. సిన్ అంటే పాపం, సాటాన్ అంటే సాతాన్. వీళ్ళిద్దరిని ఓడించుకుంటూ వెళ్ళాలి. సిన్ మనల్ని ఎప్పుడు వెనకలాగడానికి చూస్తుంది. బాగా పరిగెత్తకుండా అడ్డగిస్తాడు, సత్యంలో నుంచి తొలగిపోయేలాగా చేసాడట వీళ్ళని. మీరు బాగా పరిగెత్తున్నారు కదా, మధ్యలో ఎవడు మిమ్మల్ని అడ్డగిచ్చాడు? బాగా పరిగెట్టేదానివే, బాగా ప్రార్థన చేసేదానివే, బాగా వాక్యం చదివేదానివే, చర్చికి అంతా ముందుకు వచ్చేవాడివే, ఆలయం తుడిచేవాడివే, దేవుని పని అంటే ముందు. ఎవరు అడ్డగించాడు మిమ్మల్ని? హూ స్టాప్? ఎవరు అడ్డగించారు మిమ్మల్ని? సాతానా, లోకమా? ఎక్కడ పడిపోయావు? ఎవరు నిన్ను వెనక్కలాగుతున్నారు? దేవుల్లోకి వెళ్లకుండా వెనక్కలాగే గుదిబండింటూ తీసిపారాయి. అప్పుడే నువ్వు గమ్యానికి చేరతావు, అప్పుడే ఆ చివరి డెస్టినేషన్కి వెళ్తావు. లేదా చదువుకోకుండా మనల్ని ఎన్నో ఇబ్బందులు పెడతాయి. పరుగు పందెమంది ఉన్న వాళ్ళు రేసులోకి వెళ్ళకోకుండా కొంతమంది పక్కెళ్ళిపోతారు, కొంతమంది ఆగిపోతారు, కొంతమంది అలిసిపోతారు, కొంతమంది చాలా వెనక్కి ఉండిపోతారు. నువ్వు రేస్లో
ఫ్రంట్న ఉన్నావా, సెకండ్ రోలో ఉన్నావా, థర్డ్ రోలో ఉన్నావా మనకు చూపిస్తారు పరిగెట్టినప్పుడు. 100 మంది అక్కడ ఇక్కడ ఇలా కనబడుతూ ఉంటుంది. అలాగే సంఘస్థులు ఇక్కడ ఒక 100 మంది ఉంటే మీరు పరిగెడుతుంటే మీ గ్రాఫ్ చూస్తే మీరు ఎక్కడున్నారు విశ్వాస జీవితంలో, ఎక్కడున్నారు మీ ఆత్మీయ జీవితంలో, మీరు బాగా పరిగెత్తుతున్నారా, వెనక్కలాగేది ఏంటో ఈ కూడికలో దాన్ని తీసేయాలి. సో ఇప్పుడు నేనేమన్నానంటే అందరూ పరిగెడుతున్నారు కానీ ఇప్పుడు ఎలా పరిగెత్తాలి సార్? మేము పరిగెత్తాలంటే ఎలా పరిగెత్తాలంటే, ఏం చూసి పరిగెత్తాలంటే, ఎంత గొప్ప సాక్షి సమూహము. చూడండి, మన వచనం దగ్గరికి వద్దామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:1 ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున. అమ్మా పరిగెట్టండి, భయపడకండి. కష్టాలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి, దెబ్బలు తగులుతాయి, ఇబ్బందులు వస్తాయి. డోంట్ వర్రీ, ఏం భయపడకండి. మన ముందు పరిగెత్తేసారు చాలామంది. ఎంత గొప్ప సాక్ష్యం అండి అర్థం అంటే ఏంటి? ఎంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనం ఆవరించి ఉన్నందున మనము కూడా మన ముందు ఎంత గొప్ప సాక్ష్యమోహం అంటే ఎవరమ్మా? ఎంత గొప్ప సాక్ష్యమోహం అంటే ఎంత గొప్ప సాక్ష్యమోహమో మనోళ్ళు. ఎంత గొప్ప సాక్ష్యం, ఎంత గొప్ప కాదు, అక్కడ బైబిల్ చదివేడితే తెలుస్తుంది. 11వ అధ్యాయంలో ఉన్న సాక్షి సమూహం, 11వ అధ్యాయంలో హీరోస్ ఆఫ్ ఫెయిత్ 11వ అధ్యాయంలో హీరోస్ ఉన్నారు. ఎంత గొప్ప సాక్ష్యం. ఎక్కడి నుంచి ఉన్నారు వాళ్ళు? హేబేలు దగ్గర నుంచి 11వ అధ్యాయం 1వ వచనం నుంచి హేబేలు దగ్గర నుంచి మన ముందు పరిగెత్తిన వాళ్ళ పేర్లు ఇంచుమించు 18 పేర్లు పైన ఉంటాయి అనుకుంటా. మరి 18 పేర్లు ఉన్నాయి. నేను సరిగ్గా లెక్కట్లేదు కానీ నా రైట్ అయితే మీరు లెక్కెట్టుకోండి. 11వ అధ్యాయంలో ఉంటారు. ఇంత గొప్ప సాక్షి సమూహం పరిగెత్తాలి, అవతలకి వెళ్ళిపోయారండి. ఇప్పుడు మన ముందు పరిగెత్తేశారు. ఎవరాళ్ళు? హేబేలు, నావహు, అబ్రహాము, తర్వాత ఇస్సాకు, యాకోబు, యేసేపు, మోజెస్సు, ఈ పేర్లన్నీ ఉంటాయి 11వ అధ్యాయంలో. శాంసన్ను, గిద్యోను, తర్వాత బారాకు, ఈయనెవరు, యొప్తా, దావీదు, వీళ్ళందరి పేర్లు ఉన్నాయి కదా. మన రాహాబు గారు కూడా ఉన్నారు అందులో, రూతు, వీళ్ళందరూ మంచి పరుగు పెట్టేశారు. అమ్మా వీళ్ళందరూ పరిగెట్టేసి వారు పరుగు పందెం దాటేసి ఫినిష్ చేశారు. వాళ్ళు ఫినిష్ చేసి ఎక్కడికి వెళ్ళిపోయారు? వాళ్ళు గ్యాలరీలో కూర్చున్నారండి. ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళు? పైన మనం పరిగెడుతున్నాం ఇప్పుడు, వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నారు, సీట్లు పరిగెట్టేశారు, మనం ఇచ్చేవరకు చూస్తున్నారు. ఇప్పుడు ఇంత గొప్ప సాక్షి సమూహము మన ఎదుట ఉంది. వాళ్ళు పరిగెత్తారు, భయపడకండి. వాళ్ళ వల్లే మనం చూసుకుంటే పరిగెత్తుతాం. ఇంకెవరిని చూస్తాం? సులువుగా చిక్కులు పెడిపోం. విశ్వాసమునకు కర్తయు. ఎలా పరిగెత్తాలి మనం? 12వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక. మీరు ఎలా పరిగెత్తాలో చెప్తాను ఇప్పుడు. ఇంపార్టెంట్, చివరిలో ఈ మాటలు చెప్పి ముగిచ్చేస్తాను. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదము. ఏమంటే మనం పరిగెత్తించేవాడు ఎవరు? గన్ ఫైర్ చేసేది ఆయనేనంట, ముగించేది ఆయనేనంట. విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించువాడైన ఎవరి వైపు చూసి పరిగెత్తాలి? యేసు వైపు చూసి పరిగెత్తాలి. చూడండి, ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారు. ఇక్కడ ఈ గ్యాలరీలో అబ్రహాం గారు, ఇస్సాకు, యాకోబు వాళ్ళందరూ గ్యాలరీలో ఉన్నారు. మనం పరిగెడుతున్నాం ఇప్పుడు. మనం ముగించలేదు కదా. పౌలు గారు కూడా ముగించేశారు. 18వ అధ్యాయంలో ఉన్నాం, 11వ అధ్యాయంలో ఉన్న వాళ్ళే కాదు. పౌలు గారు, పేతురు గారు, వీళ్ళంతా గ్యాలరీలోకి వెళ్ళిపోయారు, కూర్చున్నారు అక్కడ, చూస్తున్నారు. మనం పరిగెడుతున్నాం ఇప్పుడు. ఎవడెలా పరిగెడుతున్నాడు చూస్తున్నారు. యేసు ప్రభువు వివిఐపి బాక్స్లో ఉన్నారు. ఆయన తండ్రి కుడి పార్శ్వం మీద కూర్చుని ఆయన చూస్తున్నారు. ఇది చూసేటప్పుడు ఇలాగంటారు, ఇలా చూడండి. అయ్యి బాబోయ్, నేను అబ్రహాం గారు అంటాడు, నేను చాలా కాలం విశ్వాసం సంతానం లేక ఇలా బాధపడ్డాను. మీరేమనలేకండి, దేవుడు ఎంత అద్భుతకరుడు తెలుసా. నాకు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుడు నాకు గొప్ప అద్భుతం చేశాడు. పరిగెత్తను, పరిగెత్తు. ఆనుకు అంటాడు, నేను చాలా ఆయనతో కూడా నడిచాను. ఇంకొక మెట్టి పరిగెడితే మీరు యువతలకు వచ్చేస్తారు, పరిగెట్టండి. యేసేపు గారిని చూసి గ్యాలరీలో అంటాడు, ఇన్ని శ్రమల, నాకు జైలు శిక్షల, బాధల, ఇరుక, పర్లేదు, నేను కూడా అనిపించాను కదా, మీరు కూడా పర్లేదు, పరిగెట్టండి. మోషే గారు అంటారు, నన్ను అందరూ తిరస్కరిస్తున్నారు, మొయ్యలేకపోతున్నాను, ఈ భారం, పర్లేదు, నేను అలాగ అనుకున్నాను, దేవుడు నన్ను పరిగెత్తి ఇచ్చాడు.
శారమ్మ గారు అంటారు, నేను ఒకసారి కుమిలిపోయాను, ఇంకా నాకు పిల్లలు పుట్టడం నాకు బాబు దేవుడికి అసాధ్యమైంది ఏమీ లేదు, పర్లేదు మీరు కూడా పరిగెట్టండి. రూతమ్మ గారు అంటారు, నేను ఇక్కడ ఉండిపోయి ఇలాంటి బాధలో ఉన్నాను, ఇదిగో దేవుణ్ణి నమ్ముకున్నాక నన్ను ఇలా వాళ్ళందరూ పిలుస్తున్నారు మనల్ని. ఎంత గొప్ప సాక్షి సమూహము గ్యాలరీలో ఉండి చప్పలు కొడుతున్నారు వాళ్ళు. ఎవరి కోసం? పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తు. మనం కొడతాం కదా పరిగెట్టి వాళ్ళని చూసి. అలాగ వాళ్ళు మనల్ని ఎంకరేజ్ చేయడానికి వాళ్ళ గ్యాలరీలో కూర్చున్నారు. ఒక్కొక్కసారి ఆగిపోతున్నారేమో, ఆగదు. నావోహు అంటాడు, ఇదిగో జలప్రళయం వచ్చి మునిగిపోయేలాగా అయిపోతున్నామేమో అనుకున్నాం, దేవుడు నన్ను రక్షించాడు, మిమ్మల్ని రక్షిస్తాడు, పరిగెత్తండి. అమ్మా, వీళ్ళందరికంటే వివిఐపి బాక్స్లో కూర్చున్న యేసుప్రభు వారు ఉంటారట. సెపరేట్ తండ్రి కుడి పార్శ్వం మీద కూర్చున్న ఆయన చప్పట్లు కొడతాడు. ఆయన ఏం చేస్తాడు తెలుసా? విశ్వాసానికి కర్త ఆయనే, నీకు విశ్వాసం కలిగించేవాడు ఆయనే. విశ్వాసంతో ఆయన మనల్ని ఆయన పరుగు పందెం ఇచ్చినోడు ఆయన. వినండి, బాగా వినాలి మీరు. పరుగు పందెం ఇచ్చినోడు ఆయనే, మనతో కలిసి పరిగెత్తేవాడు ఆయనే, పరిగెత్తిన తర్వాత కౌగులించుకునేవాడు ఆయనే, ప్రైజ్ ఇచ్చేవాడు ఆయనే. అలాంటి గొప్ప దేవుడు యేసయ్య. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎవరిని చూసి పరిగెత్తాలి మీరు? యేసు వైపు చూసి పరిగెత్తండి. యేసు క్రీస్తుని చూస్తూ పరిగెట్టండి. ఆయన ఎలా పరిగెత్తారు? యేసు ప్రభువారు ఎలాగో ఈ లోకంలో జీవించాడో, యేసు ప్రభువారు ఈ లోకంలో ఎలాగో బ్రతికారో అదే విధానంలో ఆయన చూడండి. మనకు మాదిరి యేసు తప్ప ఇంకెవరు కాదు. యేసు వైపు చూచుచూ మన పరుగు ఎలాగో మన పరుగు తుదిముట్టించాలి. పౌలు అంటాడు, ఫినిష్ నా పరుగు. చాలా చోట్ల ఉంది ఆ మాట, బైబిల్లో చాలా చోట్ల ఉంటుంది పరుగు అనే పదం. పరుగును తుదముట్టించాలంటే రేసులో ఉన్నట్టుగా వాళ్ళు రాశారు. ఇలా ఊహించుకుని మీరు విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తే మీరు చివరికి వెళ్ళిపోతారు, గమ్యానికి వెళ్ళిపోతారు, డెస్టినేషన్కి వెళ్ళిపోతారు. బాబు మధ్యలో ఆపేయకు. కొంతమంది వెనక్కి వెళ్ళిపోయారు, కొంతమంది సరిగ్గా పరిగెత్తలేదండి. ఇక్కడుండి యేసుప్రభువారు అక్కడుండి అంటాడు, ఇదిగో నువ్వు అవమానపడ్డావా, నేను కూడా అవమానపడ్డాను, పర్లేదురా వచ్చే. నీకు శ్రమలు వచ్చాయా, నన్ను కూడా రాళ్ళతో కొట్టారు, రా పర్లేదు, నేను పరిగెత్తిస్తాను. ఆయన మనతో ఉన్నాడు ఆల్వేస్. దేవుడు మనతో ఉండి మనల్ని పరిగెత్తిస్తాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా ఆయన మన ప్రక్కనే ఉండి మనల్ని పరిగెత్తిస్తాడు, మనకు బహుమానం ఇచ్చాడు. నేను చెప్పింది అర్థమైంది కదా మీకు? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మనకు పరుగు పందెం ఇచ్చినాడు ఆయనే, మనల్ని పరిగెత్తించేవాడు ఆయనే. పరిగెత్తిన తర్వాత ముగింపులో కౌగులించుకునేవాడు, షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళడాన్ని కౌగులించుకుని లేచి నిలబడి, స్టెఫన్ స్టెఫన్ని చంపేశారు కదా, ఓ కమాన్ లేచి నిలబడి, స్టెఫన్ బాగా ముగించావయ్యా, కమాన్ రా. ఇక్కడ రాళ్ళతో కూడా చంపేశారు, పైన స్టెఫన్ రా, వెళ్ళడాను బాగా చేశారు, వెరీ గుడ్. అది దేవుడు. సరే యేసయ్య ఎలా పరిగెత్తాడు? యేసయ్య ఎలా పరిగెత్తాడు? అక్కడే ఆ మాటలు చెప్పి నేను ముగిస్తాను. చూడండి ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. యేసయ్య ఎలా పరిగెత్తాడో ఒక 5 మాటలు చెప్తాను చూడండి. యేసయ్య ఎలా పరిగెట్టాడమ్మా? ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు. 2వ వచనంలోనే ఉన్నాం మనం, నేను చెప్పింది 3 వచనాలే. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు. అమ్మ వినండి, మన ఎదుట ఏముంది ఇప్పుడు? ఇంకొంతకాలమే. ఏంటి? ఈ శ్రమలో, ఈ కొంచెం కాలమే, ఈ బాధలో ఆయన ఆనందము కొరకు, మన ఎదుట ఉంచబడిన బహుమానం కొరకు, మన ఎదుట ఉంచబడిన పరలోక రాజ్యం కొరకు, ఆ దేవదూతల రాజ్యం కొరకు, అబ్రాహాము ఇస్సాకు యాకోబు మన పితరులు ఉన్నటువంటి ఆ రాజ్యము కొరకు, సంతోషము సమాధానము నీతిగల రాజ్యము కొరకు, ఆకలి దప్పులు లేని రాజ్యము కొరకు, చిరకాలం ఉండేటువంటి నిత్యత్వము కొరకు, ఆనందము కొరకు ఆయన అవమానాన్ని ఏం చేశాడు? అమ్మ బ్లాస్ఫమీ. ఈయన అవమానపరచబడ్డాడు. చూడండి యేసు ఎలా పరిగెట్టాడంటే, చాలామంది అవమానపరుస్తారు. నెంబర్ 1 యేసులా పరిగెట్టడం అంటే మొదట అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాలి. చాలామంది అవమానం పెడుతున్నారు మిమ్మల్ని. చర్చికి వెళ్ళిపోతుంది, పని చేసేస్తుందంట, మాకేం రానట్టు, ఈ మధ్యలో రోజు వెళ్ళిపోతుందంట చర్చి పనికి అని అవమానపరచచ్చు. ఈ ఒక్కడే చేసేస్తున్నట్టు ఇంకెవరో చేయలేనట్టు అంటారు. నేను పని చేసేటప్పుడు ఆడికి ఏం పని ఉంది, తెచ్చి పెడుతున్నారు తినేసి అని వాళ్ళు ఉంటారు. అవమానాలు కదండి. ఎవరైనా పైసలు ఇచ్చారనుకోండి, ఇప్పుడు అలాగే ఆ ఇచ్చిన వాళ్ళే పొగుడుతూ ఉంటాడు ఆయన. అవమానాలు నాకు తగులుతాయి, మీకు తగులుతాయి కదా.
ఇచ్చిన వాళ్ళు చెప్పలేదానికి వాళ్ళు బాధపడతారు, చెప్తే మీరు బాధపడతారు. ఏముందా ఎవడో పాపం ఇచ్చాడు అనుకో డబ్బులు, ఎక్కడి నుంచి దూసుకొచ్చేసి ఉంటాడో. అవమానాలు. ఆయన ఏదో ప్రేమ కలిగి కష్టాలు పెట్టి పక్కన పెట్టేసి అన్ని పెట్టి దేవుని కొరకు ఇస్తే బాగా ఏదన్నా లోన్ తగిలి ఉంటుంది. అవమానాలు దేవుణ్ణి, అందుకే నన్ను అవమానపరిచారు, నన్ను హింసించారు, నన్ను ఏం చేశారో తెలుసా? నువ్వు దేవుడు అయితే ఈ రాళ్ళు రొట్టెల కింద చేసు తిను, నువ్వు దేవుడు అయితే శిలువలోంచి దిగిరా, నువ్వు దేవుడు అయితే గడ్డం ఓడ పెరిగి నిన్ను గుద్దినోడు ఎవడో చెప్పమని పటాపట 40 గుద్దులు గుద్దారు. నన్ను కొట్టారయ్యా. అవమానాలు నిర్లక్ష్య పెట్టు. అవమానాలు లక్ష్య పెడితే ఎదరికెళ్ళలేవు. అవమానాలు లక్ష్య పెడితే నువ్వు చేయవలసిన పని దేవుని పనులు ఎదరికెళ్ళలేవు. అవమానాలు నువ్వు మనసులో పెట్టుకుని వాళ్ళు ఇలాగన్నారు అలాగన్నారు అని ఎత్తుకుంటే ఇక్కడే ఉండిపోతావు. అమ్మా, ఎవరన్నా అన్నారని నువ్వు వెళ్ళవలసిన మార్గం కానీ చేయకపోతే కనుక నువ్వు అక్కడే ఉండిపోతావు. అవన్నీ చూసుకుంటా. నేను సానియా మీర్జా జ్ఞాపకం చేశాను. వాళ్ళ అన్నయ్యన్ని పక్కన పెట్టి వెళ్ళిపోయింది. ప్రపంచ విన్నర్ కింద ఉంది కదా. ప్రపంచంలో ఆవిడ పరిచయం లేని పేరు సానియా మీర్జా కదా. రైట్. మొదటి అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు ఆయన. రెండవది సిలువను సహించాడు. ఏం సహించాడటండి? సిలువను సహించాడట. అంటే ఒక నిలువు కర్రకు సిలువ ఎవడైనానో ఇందాక చెప్పాను నేను, తన సిలువును ఎత్తుకుని, అమ్మా ఎవడైనా ఉన్నాడంటే తన సిలువును ఎత్తుకుని మనల్ని, ఎవడు సిలువ ఆడు ఎత్తుకోవాలి. యేసుని వెంబడించడం అంటేనే సిలువ ఎత్తుకోవడం. సిలువ అంటే శ్రమలు అనుభవించడానికి దేవుడు మనల్ని పిలిచాడు. నన్ను వెంబడించేవాడు సిలువ ఎత్తుకోవాలా. నన్ను వెంబడించేవాడు దేవుని కొరకు ప్రయాసపడాలి, కష్టపడాలి. అన్యులు వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ తిరిగేస్తున్నారే, ఎక్కడ పడితే అక్కడ క్రిస్టియానిటీ పెరగకూడదని వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి డ్రెస్సులు వేసుకుని అలరలు చేసేస్తున్నారే. క్రైస్తుడుగా నువ్వు రిలాక్స్గా పడుకుంటా, నా దేవుడు చూసుకుంటాడు. నువ్వు పడుకుంటావా? ఒకటే చెప్తాను నేను, నువ్వు సిలువ మోస్తే ఆయన సింహాసనం మీద కూర్చుంటాడు. నువ్వు సింహాసనం మీద కూర్చుంటే ఆయన సిలువ ఎక్కుతాడు. మళ్ళా ఆయన సిలువ మోస్తాడు. ఏమిస్తావు దేవుడికి? సిలువను సహించాడు ఆయన. మూడవది దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున. అమ్మా ఎక్కడ కూర్చున్నాడు ఇప్పుడు ఆయన? ఏం చేస్తున్నాడు అక్కడ కూర్చుని ఆయన? ఆసీనుడు ఏం చేస్తున్నాడు? ఆసీనుడు అంటే కూర్చోవటం, అదే చెప్పాను. ఆసీనుడు ఏం చేస్తున్నాడు? ఆసీనుడి గుండి ఏం చేస్తున్నాడంటే వచనం చదువుతున్నాడు. నేను చదవమన్నానా? అక్కడ మూడో పని ఏం చేస్తున్నాడు ఆయన? తండ్రి కుడి పార్శ్వం మీద కూర్చుని ఏం చేస్తున్నాడు ఆయన? తెలీదా? రోమీలకు రాసిన పత్రిక. తెలియపోతే చూడటమే, వాక్యమే ఆధారం. నేనెక్కడదే తెలియపోతే చూడండి. మరి 8వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వచనం. 8వ అధ్యాయం 34. రోమీలకు రాసిన పత్రిక 8:34 పక్కన కూర్చుని ఏం చేస్తున్నాడు ఆయన? దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడు, మన కొరకు విజ్ఞాపనము చేయువాడు ఆయనే. దేవుని కుడి పార్శ్వం మీద కూర్చుని ఏం చేస్తున్నాడు? శిక్ష విధించలేదు, విజ్ఞాపన చేస్తున్నాడు. అది పాయింట్. అక్కడ కూర్చుని విజ్ఞాపన చేస్తున్నాడు, కన్నీళ్లు కారుస్తున్నాడు. ప్రభువా ఇదిగో వీళ్ళ రక్షణ కొరకు అడ్డుపడుతున్నాడు ఆయన. విజ్ఞాపనకర్తగా ఉన్నాడు ఆయన. మూడవది ఆయన ప్రార్థన చేస్తున్నాడు మన కొరకు. 4వది చూడండి 3వ వచనంలో, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు. అమ్మా మనం అలసట పడుకోకుండా, అలసిపోతున్నాం విశ్వాసంలో నడవడానికి, ప్రతి రాత్రి రావడానికి, దేవుని పని చేయడానికి, పరిశుద్ధంగా ఉండడానికి, అబద్ధాలు మానడానికి, కష్టాలు శ్రమలు ఎదుర్కోవడానికి. భక్తి ఎక్కువైపోతుందనే మాటలకి అలసిపోకయు, ప్రభువునందు మీరు పడిన ప్రయాసం వ్యర్థము కాదని ఎరిగి అలయక, అలసిపోక స్థిరులను ప్రభు కార్యమును ఎప్పటికీ అలసట పోకయు మీ ప్రాణాలు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం. అమ్మ ఎవరండి? పాపాత్ములు ఆయనకు వ్యతిరేకంగా చేశారట. అంటే తిరస్కారం అంటే ఆయన్ని శత్రువులు. పాపాత్మ ఇంగ్లీష్ బైబిల్లో హెడ్స్టెట్లు అంటే శత్రువులు అని రాశాడు. ఆయనకి శత్రువులు ఉన్నారు. ఎవరు? ఓన్ పీపుల్, యూదులే అని సిలివేశారు. శిష్యుడు ఆయన్ని పట్టించాడు. నువ్వు బాధపడుతున్నావా? పర్లేదు, నేను పరిగెత్తాను అలాగా. నన్ను నా ఇంట్లో వాళ్ళే, నా స్వజనులే నన్ను బయటికి గెంటేశారు, నన్ను నా ఇంట్లో వాళ్ళే వేలేశారు, నా యూదులే నన్నే అంగీకరించలేదు వాళ్ళు.
తమ స్వకీయులు. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం ఉంటుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం, త్వరగా ముగించాను. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. ఆయన స్వకీయులే, ఆయన ఇంట్లో వాళ్ళే, ఆయన జాతోళ్ళే, ఆయన వాళ్ళే ఆయన పక్కకెట్టేశారు. అందుకే ఆయన అన్యుల దగ్గరికి వెళ్ళాడు. అమ్మా వినండి, పరుగు పందెంలో ఉన్నప్పుడు అవమానాలు వస్తాయి, సిలువ శ్రమలు వస్తాయి, శత్రువులు మనల్ని తిరస్కరిస్తారు. ఎవరు శత్రువులు అంటే స్వకీయులే, ఇంట్లో వాళ్ళే, సంఘం వాళ్ళే, ఊళ్ళో వాళ్ళే, గ్రామస్తులే. వాళ్ళే మనల్ని అప్పగిస్తారు, వాళ్ళే మన మీద కేసు పెడతారు, వాళ్ళే మనల్ని హింసిస్తారు. స్వకీయులు, శత్రువులు, తిరస్కరించబడ్డారు. వాళ్ళే నన్ను తిరస్కారము, రిజెక్టెడ్, తిరస్కారము. మొదటిదేమో ఆయన ఏం చేశాడమ్మా? మొదటిది అవమానం పడ్డాడు, సిలువను సహించాడు. మూడోది సింహాసనం మీద కూర్చున్నాడు. నాలుగవది ఆయన ఆ స్వకీయులు తిరస్కరించబడ్డాడు. తిరస్కరించబడ్డాడు. మళ్ళీ అనేకులు తిరస్కరిస్తారు, చీప్గా చూస్తారు. నువ్వెంత అంటారు, మొక్క మీద ఉమ్మేశారు, యేసుప్రభు మీద తుపుక్కును ఉమ్మేశారని, గడ్డం కూడా పెరికారు. నువ్వంటే మాకు లెక్కలేదన్నారు, రాళ్ళుతో కొట్టి చంపాలని చూశారు యేసయ్యని. యేసయ్య అనుభవించాడు. ఆయన దేవుడు, అదే సమయంలో సంపూర్ణమైనటువంటి మనుష్యుడు కూడా, మానవుడు. అందుకనే ఆ అవమానం అనుభవిస్తున్నప్పుడు ఆయన ఆ దేవునికున్న ఆ పవర్ ఉపయోగించలేదు. ఆయన అద్భుతాల దగ్గర ఉపయోగించాడు. ఆయన శ్రమలు అనిపించేటప్పుడు నాకులాగా మీరు నడవాలని మాదిరి ఉంచడానికి కొరకు శ్రమల గుండా నడిచాడు ఆయన. అదే కదా హెబ్రీయులకు రాసిన పత్రిక 3:16 ఉన్నది. కనుక ఆయన మనలాగా, మీరు ఇదిగో ఇలాంటి శ్రమలు ఉంటాయి, నేను ఎలా నడిచానో, నేను ఎలా తట్టుకున్నానో, నన్ను మాదిరిగా ఉంచుకుని గురి ఎద్దుకు చూస్తూ నన్ను చూస్తూ పరిగెట్టండి. దేవునికి స్తోత్రం చెప్దాం. ముగింపుకు వస్తున్నానండి. 5వ మాట, ఓర్చుకున్నాడట. ఏముందండి? ఓర్చుకునిన 12వ అధ్యాయం 3వ వచనంలో, హెబ్రీయులకు రాసిన 12:3లో, ఓర్చుకున్న ఆయనను, నేను ఈ 3 వచనాలు చెప్తున్నాను. సిలువను గురించి ధ్యానం చేసేటప్పుడు యేసు ప్రభు ఎలా పరిగెత్తారో, యేసు వైపు చూచు పరిగెత్తడం అంటే ఓర్పు, పేషెన్సీ కలిగి ఉండాలా. అందుకనే ఓర్పుతో, ముందే అన్నాడు, ఓపికతో పరిగెత్తడము. ఓపిక ఉండాలి. క్రిస్టియానిటీలో ఓపిక నశించిపోతుంది. ఎంతకాలం తట్టుకోవాలండి? ఎన్ని మాటలని పడాలండి? ఎన్ని శ్రమలని పడాలండి? ఎన్ని కష్టాలని పడాలండి? ఎంత నాకు సుఖం లేదా? ఓపిక అవసరం. నేను ఓర్చుకున్నాను. నేను ఓపిక ఇచ్చేది కూడా ఆయనే. ఎంతకాలం ఎదురు చూడాలి? నేను ఎంతకాలం ఈ కష్టం గురించి ఎదురు చూడాలి? ఎంతకాలం ఈ కార్యం అవ్వట్లేదు? ఎంతకాలము ఓపికతో. ఇప్పుడు మనం పరుగు పందెంలో ఉన్నాం. మనం పరిగెత్తేది ఎందుకు చెప్పండి? ముగిస్తున్నాను. మనం పరిగెత్తేది ఎందుకు? పరలోక రాజ్యం యొక్క పౌరులం కాబట్టి పరిగెత్తుతున్నాం. మనం ఎందుకు పరిగెత్తుతున్నాం? పరలోకంలో దేవుడిచ్చేటువంటి ఈ లోక బహుమానాలకే కాకుండా పరలోక పౌరులం కనుక ఆయన మనకి ఇచ్చిన పందెల్ని ఫినిష్ చేయడానికి బహుమతి ఇస్తాడు. ఆయన ఎలాగో జవానుమాని క్రియలు చెప్పిన జీతం ఇస్తాడు. కానీ వీఆర్ సిటిజన్స్ ఆఫ్ హెవెన్, పరలోక రాజ్యపు పౌరులం కాబట్టి ఆయన మనకు ఒక పరుగు పందెం, ఒక టాస్క్ ఇచ్చాడు, ఒక పరుగు పందెం ఇచ్చాడు. దాంట్లో పరిగెడుతున్నావా? ట్రాక్ తప్పేస్తున్నావా? పరిగెత్తాలి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను, అర్థం అవడానికి. చూడండి, ముగించేస్తాను. లాస్ట్ ఇయర్ భారతదేశంలో వరల్డ్ కప్ జరిగిందండి. ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్. వరల్డ్ కప్ జరిగితే ఇండియా వాళ్ళు దూసుకెళ్ళిపోతున్నారు. వాడపాలెంలో పెద్ద స్క్రీన్ పెట్టి పలావా భోజనాలు ఉండారు పెడదామని. ఏం కదా, ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో అప్పటి ఎంపీ గారు పెద్ద స్క్రీన్ 50 అడుగులు స్క్రీన్ పెట్టాడు. అమలాపురంలో పెట్టారు. ఎందుకని? మా నోళ్ళు ఇంకా తిరుగులేదు, పరిగెత్తేస్తున్నారు. అన్నిటికి పరుగులు వెళ్ళా. ఎంత పరుగులు. అప్పుడు ఆస్ట్రేలియా కదండి మన టీము, ఆపోజిట్. ఆస్ట్రేలియా కెప్టెన్ ఎవడో, ఆ కెప్టెన్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక మాట అడిగారు. ఏమన్నా తెలుసా? ఈ స్టేడియంలో, ఇది ఇండియా దేశం, మొత్తం ఇండియాలో 1 కోటి మంది ప్రజలు, 1 కోటి మంది కాదు, 100 కోట్ల మంది ప్రజలు, 100 కోట్ల మంది చూస్తున్నారు. ఈ స్టేడియంలో 1,00,000 మంది పడతారు. 1,00,000 మంది కేకల మధ్యన మేము ఆడాలి. మా ఆస్ట్రేలియా వాళ్ళు ఒక 50 మందో, ఒక 100 మందో ఉన్నారు అంతే. ఇక్కడ ఆస్ట్రేలియా, ఆ దేశం వాళ్ళు ఎంతమంది ఉన్నారు?
100 మందే ఉన్నారు. 1,00,000 మంది మధ్యన మేము ఆడుతున్నాం. వాళ్ళ కేకలు, వాళ్ళ చీర్స్ వాళ్ళ చప్పట్ల మధ్యన మేము ఆడాలి. ఇక్కడ టెన్షను. వీటి మధ్య మేము ఆడేటప్పుడు మేము ఒకటే నేను కోరుతున్నాను. ఏంటంటే, ఒక్కసారి కనుక నేను స్టేడియం అనే సైలెంట్ చేసేసానంటే నేను విన్ అయిపోయినట్టే అన్నాడు. ఒక్కసారి ఈ భారతదేశాన్ని నోరు ముగిస్తాను చూడండి, ఒక్కసారి ముగించానంటే నేను విన్ అయినట్టే. ఇంకా మొత్తం గెలవక్కర్లేదు, ఒక్కసారి నోరు ముగిస్తే చాలు అన్నాడు. అలాగే ముగించాడండి. కోహ్లీ అనేటువంటి ఒకడు వీరాతి వీరుడు అని చెప్పుకునే భారతదేశ బ్యాట్స్మెన్ ఫస్ట్ బాల్కి సెకండ్ బాల్కి ఇలా కొట్టబోయి అది బ్యాట్కి తగిలి బ్లీడ్ అయ్యి వికెట్లు పొడుచుకుని అవుట్ అయిపోయాడు. భారతదేశం అంతా నోటి మీద స్టేడియం అంతా సైలెంట్, పిన్ డ్రాప్ సైలెంట్. భారతదేశం అంతా సైలెంట్ అయిపోయింది. 100 మంది లేరు వాళ్ళకి చప్పట్లు కొట్టేవాళ్ళు. 11 మంది ఇంతమంది గోల మధ్యన కప్పట్టుకుని వెళ్ళిపోయారు. వాళ్ళు పరుగు పందెం అంటే అది. నిన్ను అవమానాలు పెట్టొచ్చు, హింసలు పెట్టొచ్చు, శ్రమలు పెట్టొచ్చు, ఎన్నో రకాలు మాట్లాడొచ్చు. గ్రౌండ్లో ఉన్న వాళ్ళందరినీ చుట్టుపక్కల సైలెంట్ చేయగలవా నువ్వు? నీ పరిశుద్ధతను కాపాడుకుని, నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుని, యేసు కొరకు నిలబడి ముగింపుకు వచ్చేటప్పటికి నోళ్లు ముయించగల కెపాసిటీ నీ దగ్గర ఉందా? అది విన్నింగ్ అంటే. ఇంకొక మాట చెప్పనా, ఇంకొక ఆయన ఉన్నాడు. ఒక 20 సంవత్సరాల క్రితం ఒలింపిక్స్ ఆడితే ఈయన పరిగెట్టేటప్పుడు కాలుకి దెబ్బ తగిలేసిందంటండి. కాలుకి దెబ్బ తగిలిన పరిగెడుతున్నాడు. దెబ్బ తగిలిన అలాగే పరిగెడుతున్నాడు. కుంటుకుంటా ఎంతమంది పరిగెట్టారు తెలుసా అతను ముందు? 39వ వాడు అంటే ఈయన. ఫస్ట్ వెళ్ళిపోయాడు, అక్కడ విన్నింగ్ అయిపోయాడు, అక్కడ ఎగరేసాడు జెండా. 2వ వాడు ఎగరేసాడు. ఈడు 39వ వాడు అంట. అందరూ అడిగారంట ఆయన మైక్ పెట్టి, ఏంటి నువ్వు కాలు దెబ్బతల్ని ఆగలేదు, నీకు విన్నింగ్ రాదు కదా, 39వ వాడు ఎందుకు పరిగెట్టావు అంటే, నా దేశం నేను విన్నింగ్ తెస్తానో లేదు, ప్రైజ్ తెస్తానో కాదు ఉద్దేశం, నన్ను ఈ ఒలింపిక్స్ పంపించింది ఎందుకంటే నా పరుగు తుదముట్టించడానికి. అందుకని నన్ను వెళ్ళి అడుగుతారు వాళ్ళు, నువ్వు పరిగెత్తావంట. నేను చివరి వరకు పరిగెత్తాను. నా కాలు ఇరిగిపోయినా, కాలు బ్లడ్ వస్తున్నా, నేను చివరి వరకు పరిగెత్తాను. అందుకే ఆ డెస్టినేషన్ వరకు వచ్చాను. 40 వాడినే కావచ్చు, కానీ నేను మధ్యలో ఆగిపోలేదు, పక్క వెళ్ళిపోలేదు, కళ్ళు తిరిగి పడిపోలేదు. కాలు ఇరిగిపోయిందని పక్కల్లా కుంటుకుంటూనే పరిగెట్టాను. వాళ్ళు అడుగుతారు నన్ను ఏం చేసావని, చివరి వరకు పరిగెత్తాను, మీరు నాకు ఇచ్చింది. ఒక్కోసారి కష్టాలు రావచ్చు, శ్రమలు అవ్వచ్చు, కడ వరకు పరిగెత్తగలవా? లేకపోతే దెబ్బ తగిలిందని, శ్రమ వచ్చిందని రేసు నుంచి పక్క వెళ్ళిపోతావా? తల్ల ఉంచండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాలు అయ్యా. ఇంత గొప్ప సాక్షి సమూహం ముందు పరిగెత్తారు. వారు చీర్స్గా ఉండి చప్పట్లు కొడుతున్నారు. నువ్వు కూడా నిలిచుండి నేను నీతో ఉన్నానని నన్ను పరిగెత్తించేవాడు నువ్వే. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడని నీ వైపు చూడడం. నేను బాగా బైబిల్ చదువుతాను కదా, నేను బాగా ప్రసంగం చేస్తాను కదా, నేను బాగా ప్రార్థన చేస్తాను కదా, వీటి మీద ఉండి వాటినే మేము డెస్టినేషన్గా పెట్టుకుంటున్నామేమో. కానీ నీ వైపు చూస్తే ఆ ముగింపు, మా ముగింపు మంచి ముగింపు ఇవ్వలేకపోతున్నామేమో. సంసోను సరిగా ముగించలేకపోయాడయ్యా, సాల్మన్ సరిగా ముగించలేకపోయాడయ్యా. చాలా మంది మధ్యలో ఆగిపోయారు. బిలాము ముగించలేకపోయాడు, ఏలీ ముగించలేకపోయాడు, పెనెహోసులు ముగించలేకపోయారు. వారి పందెంలో వెనక్కి వెళ్ళిపోయారు. నాయన మేమైతే మరణం వరకు నమ్మకంగా ఉండి మా పరుగు పందాన్ని తుదముట్టించే వరకు నీ వైపు చూచుచ్చు, ఓపికతో సహనముతో ఎన్నో అవమానాలు నిందలు భరించి సిలువను మోసుకుంటూ నిన్ను వెంబడించే భాగ్యం మాకు దయచేయమని మంచి ముగించి ఆ పరలోక రాజ్యాన్ని కొరకై పరిగెత్తి పరలోక రాజ్యంలో చేరి అక్కడ మీరిచ్చే ఆ కిరీటాన్ని పొందుకునే భాగ్యము నాకు వాక్యమైన వారికి దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.